పంజాబ్‌లో పేపర్ లీక్ అయిందని కోర్టే చెప్పింది. అలాగే మరొక వైపున కర్ణాటకలో పేపర్ లీక్ అయింది. అది ధృవీకరణని అధికారుల మీద చర్యలు తీసుకున్నారు. అట్లాగే జార్ఖండ్‌లో పరీక్షల్ని క్యాన్సిల్ చేశారు. ఆ పైన కోర్టు స్టే విధించింది. ఇట్లాగే ఉంటాయి యాక్టివిటీ. కానీ ఢిల్లీలో నీట్ వ్యవహారం మీద మాత్రం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వాస్తవంగా అప్పటికే నిందితుల అరెస్టు మళ్ళీ పరీక్ష కూడా నిర్వహించాక ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంటూ ప్రారంభించినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమము ఆ తర్వాత దారి తప్పి అసాంఘిక శక్తుల రంగప్రవేశంతో నేపాల్ తరహా బంగ్లాదేశ్ తరహా కథ నడపడానికి ప్రయత్నించినప్పుడు చివరికి ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయించి ఆపుకొచ్చారు నరేంద్ర మోడీ. ఇది చేతకానితనంగా అసమర్థతగా తీసుకుంటున్నటువంటి పరిస్థితి కొన్ని వర్గాల్లో తయారవుతుంది. అందులో భాగంగా మేఘాలయలో ఇప్పుడు ఇది మొన్న ఒక అమ్మాయి కాశ్మీర్లో నేను జంజి ఆర్మీ వాడు ఎవడు ఆపడానికి నన్ను అని మాట్లాడినట్టుగానే ఇప్పుడు తాజాగా మేఘాలయలో ఆ, యువతరం పేరుతో జంజీ పేరుతో స్థానిక ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలి, పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలన్నిటిని రద్దు చేసేయాలి అంటూ ఆయుధాలు చేత పట్టుకుని దాడులకు దిగారు ఏకంగా. పర్టికులర్గా అక్కడ ఉన్న ప్రభుత్వ ఆస్తుని ధ్వంసం చేశారు, తగలబెట్టారు, వాహనాల మీద తిరుగుతూ బీభత్సం సృష్టించారు, ప్రజల మీద కూడా దాడులు చేశారు. అంటే దారి తప్పిపోతోంది ఉద్యమం అన్నటువంటి విషయం స్పష్టమైపోతుంది.